అందరికీ అభినందనలు. విజయస్తు ఎస్జిటికి సంబంధించినటువంటి బ్యాచ్లో 100 రోజులకు సంబంధించినటువంటి పూర్తి ప్రణాళికను మీకు ప్రకటించడం జరిగింది. అందులో 100 పీడిఎఫ్ నోట్స్ను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాం. అందులో అద్భుతంగా మనం 4 నోట్స్లను పూర్తి చేసాం. ఈరోజు 5వ పీడిఎఫ్ నోట్స్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. 5వ పీడిఎఫ్ నోట్స్, 6వ పీడిఎఫ్ నోట్స్ రెండు కూడా విద్యా దృక్పథాలకు సంబంధించి ఉంటుంది. ఈ ఒక్క నోట్స్లో ఎన్ని ప్రీవియస్ బిట్లు ఒకసారి మీకు టచ్ అయింది అనేటువంటిది నేను చాలా నీట్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతోపాటు మనకు ప్రీవియస్ బిట్లు ఒకసారి మీరు కానీ గమనించవచ్చు. ఇన్ని ప్రీవియస్ బిట్లని 10 ప్రీవియస్ బిట్లు ఈ ఒక్క నోట్స్లోనే మనం కవర్ అయ్యేటట్టుగా చేసామంటే ఎంత ప్రాధాన్యతతో, ఎంత స్టాండర్డ్గా మీకు నోట్స్ సిస్టమ్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాచ్లో ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఈ బుక్ ఆర్డర్ చేసుకోండి. ఇందులో ఉండేటటువంటి నోట్స్ని ఖచ్చితంగా మీరు 1 గంట ఎక్కువ కేటాయించుకున్నా ఇప్పటి నుంచి చదవడం ప్రారంభించండి. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొద్ది రోజులు తగ్గించడం, పెంచడం నేను చేస్తాను. దాంతోపాటు ముఖ్యంగా నోట్స్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు మీకు అందరికీ కూడా ఈ పరీక్షల్ని, ఈ నోట్స్ని ఎప్పుడు వేలేటప్పుడు రాసుకోవడానికి, చదువుకోవడానికి అవకాశం ఉండేటట్లుగానే నేను ప్లాన్ చేస్తున్నాను. దీనికోసం తిరుపతి శ్రీకృష్ణ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో దాదాపుగా 10,000 బిట్లు మీ చేత నేను ప్రాక్టీస్ చేయిస్తా. 1, 2 కాదు, 10,000 బిట్లు. మీరు డైలీ టెస్టులు, వీక్లీ టెస్ట్లో ఉండే బిట్లు చదివితే కూడా 70% మీరు ఈ కోర్సుని మీరు పూర్తి చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఇందులో భాగంగా మొదటి టాపిక్ భారతదేశ విద్యా చరిత్రలో చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే వేద విద్య, చార్వాక విద్య, జైన విద్య, బౌద్ధ విద్యలో ఉండేటటువంటి అంశాల గురించి చాలా నీట్గా ఈ నోట్స్లోనే ఉంది. దీంతో పాటు ఇస్లామిక్ విద్య కూడా ఉంది. ఇస్లామిక్ విద్యతో పాటు బ్రిటిష్ ఇండియా, స్వతంత్ర భారతదేశ చరిత్రని రేపు నోట్స్లో మీరు చదువుతారు. ఇందులో అసలు పూర్వ విద్యా విధానంలో ఉండేటటువంటి స్ట్రక్చర్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లో ఉండేటటువంటి అంశాలు, పూర్వ వేదంలో ఉండేటటువంటి అంశాలు, ఆ తర్వాత వచ్చేటటువంటి అంశాల గురించి మనం చర్చించుకున్నాం. దీంతో పాటు అందులో ఉండేటటువంటి ముఖ్యాంశాలతో పాటు బౌద్ధ విద్య, ఈ బౌద్ధ విద్యలో మీకు చాలా గ్యారెంటీగా బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బౌద్ధ విద్యకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఇచ్చాం. ఆ తర్వాత చూడండి, మంత్రాలను ఒక్కసారి వినేందునే గుర్తించుకునే విద్యార్థులకు ఇచ్చే పేరేంటి, ఉపనిషత్తుల శిష్యులకు ఇచ్చే ఏముంది, వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలను ఏమంటారు, వేదకాలంలో ఆవు పాలు పితికేటటువంటి స్త్రీలను ఏమంటారు, బ్రాహ్మణ పాలనకు ఉపనయనం జరిగే వయసు, పబ్బజ్జ అనగా ఏంటి, ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్లే అద్భుతంగా డిజైన్ చేసాం. ఒక్క బిట్టు కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. కాబట్టి మీరు ఇక్కడ ఉండేటటువంటి చూడండి, ఈ ముస్లిం విద్యా విధానాన్ని తీసుకోవచ్చు. అందులో ఉండేటటువంటి పూర్తి స్థాయిలో ఉండేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఇచ్చినటువంటి కన్సల్టేషన్ షీట్ని మీరు 100% మీరు చేయాలి. ఈ షీట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. 3 విద్యా విధానాల గురించి కూడా చేశాను. కాబట్టి ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకునేది చదివితే 100% మీరు కంప్లీట్ చేసుకుంటారు. కాబట్టి మిత్రులారా, వెంటనే పుస్తకం తీయండి. ఈ రోజు చదివేవాడికే జాబ్ వస్తుందని గుర్తుంచుకోండి. మళ్ళీ